జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కార్తిక్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. సో బేసిక్గా నేను ఫస్ట్ శ్రీ సన్నిధి ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ దట్ వాస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ యాక్చువల్లీ మెట్ రామరెడ్డి సార్. సో ఇనిషియల్లీ నేను రామరెడ్డి సార్ గారిని కలవడానికి వేరే ఒక రీజన్ ఉంది. బట్ అనుకోకుండా ఆ రోజు సార్కి కాల్ చేయడం అండ్ సార్ బోయమడుగుల సీతారామస్వామి టెంపుల్ గురించి చెప్పడం అండ్ నేను అంటే ఏం చేయగలను టెంపుల్కి అని అడిగినప్పుడు ఇలా మనకు మంత్లీ ఇలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి మనకు టెంపుల్ మీద. సో మీరు ఏదైనా కుదిరితే అక్కడ చేయండి అన్నారు. బట్ నేను బేసిక్గా రామరెడ్డి సార్ని కలిసింది ఏంటంటే నాకంటూ ఒక వెంకటేశ్వర స్వామికి ఏదైనా చేయించాలని ఒక కోరిక ఉంది. సో తిరుమల అంటే నాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి వెళ్ళడం, దర్శనం చేసుకొని రావడం, ఇంతవరకే తెలుసు. బట్ ఇలా కాకుండా ఎప్పుడైతే నేను రామరెడ్డి సార్ గారిని కలిశానో సో నా పర్సెప్షన్ మారిపోయింది. దేవుడు అనే థాట్ పర్సెప్షన్ మారిపోయింది. దేవుడు అంటే బికాస్ నా ఏజ్ పరంగా ఏంటంటే దేవుడు అంటే ఎలా చూస్తానంటే ఏదైనా బాగుంటున్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తాం. సో రామరెడ్డి సార్ పరిచయం అయిన తర్వాత ఆ పర్సెప్షన్ అనేది చేంజ్ అయింది. సో నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఏదో చేయించాలి అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. బట్ దాని తర్వాత నాకు సార్ ఇట్లా రామాలయం టెంపుల్ ఉంది, బోయమడుగులో ఉంది, నువ్వు ఇలా మేము చేస్తున్నాం అని చెప్పిన తర్వాత ఓకే నేను మంత్లీ నా ఇంటి నుంచి నేను ఏమైనా చేయొచ్చా అని అనుకున్నప్పుడు ఓకే మీరు ఇట్లా పునర్వసు నక్షత్రంకి మేము ఇట్లా అభిషేకం చేస్తామని అన్నారు. పునర్వసు నక్షత్రం అభిషేకం చేస్తామంటే నేను అక్కడ ఏదైనా చిన్న పార్ట్ అవ్వచ్చా అని అడిగినప్పుడు ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అని చెప్పారు. సో ఓకే నేను మంత్లీ పూల అలంకారం కోసం ఇంత ఇస్తానండి అని అంటే సార్ సెడ్ ఓకే అన్నారు. సరే అని చెప్పి నేను ఐ అగ్రీ టు ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ సెండింగ్ ద మనీ ఎవ్రీ మంత్. సో అది అయిపోయింది. దాని తర్వాత గురుగారితో దాని తర్వాత తిరుమల ట్రావెల్. సో తిరుమల ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే ఏదో దర్శనం టికెట్ తీసుకోవాలి, వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి, వచ్చేయాలని. బట్ ఎప్పుడైతే సార్తో ట్రావెల్ అయ్యి ఒక 2-3 డేస్ సార్తో తిరిగినప్పుడు తిరుమల అంటే జస్ట్ వెంకటేశ్వర స్వామి కాదు, ఇంకా చాలా ఉంటుంది తిరుమల అంటే. సో తిరుమల అంటే ఏదో వెంకటేశ్వర స్వామి లోపల చూసే సరిపోవడం కాదు, మన పర్సెప్షన్ మారాలి, స్వామి మనం చూడాలి కానీ మనం స్వామిని చూడడం కాదు అనే ఒక థాట్ అనేది నాకు బాగా క్రియేట్ చేశారు సార్. సో అప్పటి నుంచి దెన్ ఐ స్టార్టెడ్ వాకింగ్ అలాంగ్ విత్ రామరెడ్డి సార్. సో ఆయనే నేను నా గురువు అనుకుంటాను. సో నేను యాక్చువల్గా ఫస్ట్ గురుగారికి ఫోన్ చేసిన కారణం ఏంటంటే నేను గరుడవాహనం చేద్దాం అనుకున్నాను ఉద్దేశం. సో నాకు అది ఏ టెంపుల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ నేను చాలా టెంపుల్స్ తిరిగాను హైదరాబాద్లో. తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఆల్రెడీ మాకు గరుడవాహనం ఉంది అని అంటారు. లేకపోతే సరే అండి గరుడవాహనం నేను ఏమైనా చేయించొచ్చా అని అంటే లేదు ఆల్రెడీ ఇది పంచలోహాలతో చేయించాము, బ్రాస్తో చేయించాము, మీరేం చేయించలేరు అంటారు, పాలిషింగ్ చేయించొచ్చా అంటారు. సో నాకు సాటిస్ఫాక్టరీ లేదు. అంటే ఆ థాట్ వచ్చింది, ఆ థాట్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ఆయన ఫస్ట్ నేను చెప్పినప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి అందరూ చేస్తారు, తిరుమల అందరూ చేస్తారు, నువ్వు మా రాముడికి ఏమైనా చేయొచ్చు కదా అన్నాడు. రాముడికి ఏం చేయొచ్చు అన్నప్పుడు ఆ థాట్లో గరుడవాహనంతో స్టార్ట్ అయ్యింది. సో నా తరఫు నుంచి ఈ టెంపుల్కి నేను కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కానీ బాపు గారి ఒక ఫోటో ఫ్రేమ్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్తి చేలతో రావడం నాకు ఎందుకో ఎలా అనిపించింది. సో ఒక ఆల్మోస్ట్ లైక్ 6.5 feet 7 feet మన టెంపుల్లో పెట్టుంటాం. అది చూస్తే ఆ 7.5 feetది ఆ ఫోటో ఫ్రేమ్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చి అది నేను ఎలా తీసుకొచ్చానో ఇట్ వాస్ అంత ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బస్సులో స్లీపర్ బస్సులో నేను పెట్టుకొని రావడం, బికాస్ నేనంటే కార్లో ఎక్స్పెన్స్ నేను స్పెండ్ చేయలేను. సో ఐ హ్యావ్ ది ఆల్టర్నేట్ టు కమ్ బై బస్. సో ఆ బస్లో నేను తీసుకొచ్చాను. సో ఎవ్రీథింగ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ మిరాకిల్ దట్ ఐ కమ్ విత్ దట్ ఫోటో హియర్. సో నేను ఏదైనా చెప్పడం ఆయనకి దెన్ నేను ఇమీడియట్లీ ఆయన యాక్సెప్ట్ చేయడం అండ్ ఏది కూడా తను కుదరదు అవ్వదు అని చెప్పడు, ఓకే అని సరే తీసుకొని రండి చేద్దాం అని ఆ ఇదితోనే చూస్తారు. ఎప్పుడు చూడలేదు. ఇట్ వాజ్ యాక్చువల్గా మేమున్న ఐటీ వరల్డ్లో హైదరాబాద్లో ఆ ట్రాఫిక్ పొల్యూషన్ అంతలో ఒక్కసారి ఇక్కడికి వచ్చే వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేవి ఇక్కడ. ఓకే సో ఆల్మోస్ట్ యూఆర్ అవే ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ఈ గ్రీనరీ అండ్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ అంతా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఆ 2 days చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ మర్చిపోయి హాయిగా ఇక్కడే రిలాక్స్గా జస్ట్ కమ్ హియర్ అండ్ స్పెండ్. అందరూ అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అంటారు, ఒకసారి ఇక్కడ కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ అవుతాయి. మేబీ ఆ పాజిటివ్ ఎనర్జీ అరౌండ్ ది టెంపుల్ హియర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు ఇంక్రీజ్, చేంజ్ యువర్ థాట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అలా హెల్ప్ చేస్తుంది.
హ్యాపీగా ఉంటుందండి. ఇంతకుముందు అంటే నా పర్సెప్షన్ వేరే ఉండేది. లైక్ స్వామిని కొలవాలంటే ఇలానే కొలవాలేమో అన్న పర్సెప్షన్ ఉండేది. ఇలానే చేయాలి, ఏదో సమ్ రూల్ బుక్ లాగా ఇలా ఫాలో అవ్వాలేమో అని, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మై ప్రీవియస్ బుక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ దట్ ఐ హ్యావ్ లిసన్ టు. బట్ రామరెడ్డి సార్ని గురుగారిని కలిసిన తర్వాత ఓకే, దేవుడిని అంటే మరీ అంత ఇదిగా చూడాల్సిన అవసరం లేదు, మనలాగా దేవుని చూస్తే సరిపోతుందని అదొకటి నేర్చుకున్నాను నేను. సో దాని తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ మారింది, నా మైండ్ సెట్ చేంజ్ అయింది, అండ్ నా దేవుని చూసే పర్సెప్షన్ అనేది మారిపోయింది. సో ప్రాబ్లమ్స్ అంటే అందరికీ ఉంటాయి, సో ఆ ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలియకుండా అవే సాల్వ్ అయిపోతున్నాయి. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ విత్. బట్ నాకు తెలియకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. ఇంకా ఇప్పటి నుంచి మా గురుగారు లైక్ ఇది చేద్దామంటే నేను ఐఎమ్ రెడీ టు డూ ఇట్, అలా వెళ్దామని నేను డిసైడ్ అయ్యాను అంతే. నేను ఐ థింక్ అప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే ప్రాబబ్లీ ఒక 1 year. అండ్ గురుగారితో అసోసియేషన్ ఏంటంటే హార్డ్లీ లైక్ 7-8 months. మేము హార్డ్లీ మీట్ అయింది కూడా ఒక 6-7-8 months, 7 times మీట్ అయి ఉంటాము. బట్ ఎవరైనా చూస్తే నన్ను, రామరెడ్డి సార్ని కానీ మా గురుగారిని చూస్తే వీళ్ళిద్దరు చాలా కాలంగా పరిచయస్తులు అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఐడియల్లీ మేము అంత పరిచయస్తులం కాదు. ఒక 8 సార్లు కలిసి ఉంటాం, హార్డ్లీ ఒక 10-15 times ఫోన్లో మాట్లాడుంటాం. అంటే మేబీ నాకు ఏమనిపిస్తుంది అంటే ద వే హీ రిసీవ్డ్ మీ, నాకు ఆ ఫ్రీనెస్ వచ్చిందేమో ఆయన దగ్గర, సో ఆ చనువు ఉంది నాకు ఆయన దగ్గర అని అనిపిస్తుంది. నాకు ఎప్పుడు లేదండి, నాకు చిన్నప్పటి నుంచి సాయిబాబా అంటేనే ఆయన నా గురువులాగా భావిస్తాను. సో ఫస్ట్ నుంచి ఆయనే, సో ఆయన తప్ప వేరే వాళ్ళు అనేమి ఉండదు. నేను వినేవాళ్ళు, చాలా మంది వినేవాళ్ళు, మా అమ్మగారి గురువు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఇక్కడికి బోయమడుగులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రామరెడ్డి సార్. దాని తర్వాత నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మా తాతగారు ఆయన రాముడు భక్తుడు అండి. సో మేబీ ఆయన చేయలేనివి ఏమైనా నా త్రూ చేయించుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది అంతే. క్షేత్రం నేను వచ్చిన టైంకి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. మేబీ నేను వచ్చిన కొత్తలో హార్డ్లీ ఒక 2-3 వచ్చేవాళ్ళేమో పునర్వస నక్షత్రానికి. బట్ మన రామనవమికి రావడం వచ్చేటప్పుడు క్రౌడ్ అనేది బాగా పెరిగింది. సో హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. సో గోయింగ్ ఫార్వర్డ్ టెంపుల్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇక్కడికి అందరూ ఖచ్చితంగా రండి. ఇది మేబీ మీరు రాముల వారి టెంపుల్ చాలా చూసుంటారు, బట్ ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎన్విరాన్మెంట్ హియర్, ఇట్ ఈస్ వెరీ కూల్, రిలాక్స్ అవ్వచ్చు. మీరు బయటికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి ఏదో రిలాక్స్ పొందాం అనుకుంటారు, ఆ రిలాక్స్ కంటే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి రాముల వారిని, సీతమ్మని దర్శనం చేసుకోండి. మీరు హ్యాపీగా యూ విల్ హ్యావ్ దేర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.